Showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing. Oh, that today they might fall. Now as to God we're confessing, now as on Jesus we call. Showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. Thank you. కూడా వాక్యాన్ని విన్నారు. మరి కొంతమందికి కొంచెం కునిపాట్లు వస్తూ ఉంటాయి, అందుకని నిలబడమని చెప్పాను, క్షమించండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన ఘనమైన తండ్రి, పరలోకమున్న మా ప్రభా, గతించిన సబ్బాతు నుంచి ప్రభా ఈ యొక్క సబ్బాతు వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి ప్రభా, ఇదిగో తండ్రి ఈ యొక్క ఉదయకాలం మందు ప్రభా నీ యొక్క సన్నిధానంలో చేరి మిమ్మను జ్ఞానించుకుని స్తుతించుకునే భాగ్యాన్ని మా అందరికీ కూడా అనుగ్రహించిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మరి ఇంకా యొక్క సమయమందు రాలేకపోయినటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయాన్ని మీరు కదిల్చి ప్రభా, వారు కూడా నీ యొక్క ఆలయానికి వచ్చి నీ యొక్క వాక్యంలో పాలు పంచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేస్తారని మనం చేస్తున్నాను నాయన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఈ యొక్క సమయమందు మరి ప్రభా మీకు కృతజ్ఞత కానుకలు దశంభాగాలు చెల్లించినటువంటి ప్రతి హస్తాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా, వారి వారి కుటుంబాలు ప్రభా మరి 10 అంతలుగా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి ఆ బిడ్డలో నీ కృపలో నడుచుటకు తగిన సహాయాన్ని ప్రతి కుటుంబానికి కూడా మీరు అనుగ్రహిస్తారని మనవి చేస్తున్నాను నాయన. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, ఈ యొక్క సంఘంలోనైనా మరి అనేకమైన బిడ్డలు కొన్ని అనారోగ్యాలతో ప్రభా మరి బాధపడుతుండగా ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా మీరు ముట్టి వారిని స్వస్థపరిచి ప్రభా వారు లేచి మళ్ళా తిరిగి నీ యొక్క ఆలయానికి వచ్చి మిమ్మల్ని జ్ఞానించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరు అనుగ్రహిస్తారని మనం చేస్తున్నాను నాయన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మరి యొక్క సబ్బాతు దినాన్న ప్రభా మీ యొక్క సేవకులు మెట్రో సెక్షన్ సెక్రటరీ గారు కూడా ప్రభా ఈ యొక్క బంజారా హిల్స్ సంఘంలో చేరి వాక్యాన్ని అందించే భాగ్యాన్ని మరి వారికి అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించి కాచి కాపాడి ప్రభా అనేకమైన బిడ్డలకు నీ యొక్క సువార్తను ప్రకటించే భాగ్యాన్ని మరి వారికి అనుగ్రహిస్తారని మరి ముఖ్యంగా మనం చేస్తూ ఉన్నాను నాయన. అలాగే తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను, చిన్న బిడ్డను, పెద్దవారిని, యవనస్తులైన బిడ్డను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి కాచి కాపాడి వారికి మంచి ఆయురారోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభా నిన్ను వెంబడించి నీ కృపలో నడుచులాగిన నీ కృప అందరి బిడ్డలపై కుమ్మరిస్తారని త్వరలో రానయ్యున్న మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఇంకా ఆలస్యం చేయకోకుండా సమయాన్ని ఈ దిన వర్తమానికులకి మనం అందిద్దాం. అందించే ముందు వారు వారి నిమిత్తము ఒక విజ్ఞాపన మనకి క్లోజింగ్ ప్రేయర్లో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. పాస్టర్ పూడి శామ్యుల్ రాజు గారు నార్త్ ఆంధ్ర సెక్షన్ నుంచి మనకి ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నూతనంగా ఎన్నిక చేయబడ్డారు. అయితే వారిని ఆశీర్వదించి వారికి ఒక దేవుడు జీవిత భాగస్వామిని ఇవ్వటం, ఆ పాస్టమ్ గారు వారిరువురిని ప్రేమించి వారికి 2 బిడ్డలను దేవుడు బహుమానాలుగా ఇవ్వటం జరిగింది. అందులో ముఖ్యంగా వారి యొక్క కుమారుడు ఈ సంవత్సరం అంటే కమింగ్ మండే
10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కనుక ఆ యొక్క ఆ, కుమారుడికి నిమిత్తమే ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ముందుగా చెప్పినట్టుగా ఈ రోజు నుండి ఇక్కడ తెలంగాణలోను, మండే నుంచి ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి కనుక దయచేసి వారి నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అలా కనుక దేవుడు వారిని ఎలక్ట్ చేసుకోవటం ఈ యొక్క హైదరాబాద్ మెట్రో సెక్షన్కి ఒక పర్పస్ అనే నమ్ముతూ దేవుడు వారి ద్వారా ఆయన యొక్క స్వార్థను గంభీరంగా జరిగించాలని మా యొక్క ప్రార్థన ఉన్నది. దేవుడు వారిని దీవించునుగాక. ఈ సమయంలో వారు అమూల్యమైనటువంటి వర్తమానం అందించవలసిందిగా వారికి సమయాన్ని అందిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి వారికి ఈ యొక్క విశ్రాంతిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నామండి. చాలా సంతోషము. నేను మొట్టమొదటిగా ఈ సెక్షన్లో ఛార్జ్ తీసుకున్న తర్వాత మా బావగారు సంఘము దోమలు కూడా కాకుండా వచ్చిన మొట్టమొదటి సంఘం ఏంటంటే ఈ బంజారా హిల్స్ చర్చ్. ఓకే, అంటే అంతకుముందు మెయిన్ చర్చ్ కూడా వెళ్ళటం జరిగింది. అయితే ఈ చర్చికి రావటం, మీతో కలిసి వాక్యాన్ని బోధించటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఒక ఊర్లో పాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ చర్చికి వాట్సాప్ గ్రూప్ ఉండేది. అయితే ప్రతి సబ్బాతు చర్చ్ అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి వాట్సాప్లో ఒక 10 ఫోటోలు వస్తూ ఉండేవి. ఎక్కడ ఫొటోస్ అంటాయి? బంజారా హిల్స్ చర్చి. అలా దాదాపు 3 సంవత్సరాలు ప్రతి శాబత్కి ఈ చర్చిలో జరుగుతున్న యాక్టివిటీసు అక్కడ ఆంధ్రాలో కోనసీమలో ఒక చర్చి వాట్సాప్ గ్రూప్లో వస్తూ ఉండేవి. కారణం ఏంటంటే ఆ చర్చ్ మెంబర్ ఒక ఆయన ఈ చర్చికి వస్తూ ఉండేవారు. రత్నకుమార్ గారని తెలిసి ఐడియా ఉందండి? ఓకే, ఆయన మొన్న క్రీస్తునందు నిద్రించారు. వారు అక్కడ చర్చ్ మెంబరు, నేను అక్కడ పాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడిని. అందువలన ప్రతి వారం చర్చ్ అంతా ఇంటికి వెళ్ళాక నేను ఏం చూసేవాడిని అంటే బంజారా హిల్స్ చర్చ్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉండేవాడిని అనమాట అండి. నేను చాలాసార్లు అనుకునేవాడిని చర్చికి రావాలి, వాక్యం బోధించాలని. అయితే దేవుడు ఈ సమయానికి అవకాశము కల్పించారు. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ క్రిస్టోఫర్ గారికి ప్రత్యేకతలో వందనాలు తెలియజేస్తున్నాము. స్థానిక పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మన యొక్క అంశము నిజమైన దేవుని సంఘము. సరిగ్గా 12:30 అయింది సమయము. ఒక 45 నిమిషాలు అనగా 1:15 వరకు వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాం. ఏమిటమ్మా ఈరోజు టైటిల్ ఏంటి? మన ప్రసంగ అంశం ఏమిటి? నిజమైన దేవుని సంఘము. నిజమైన దేవుని సంఘమును ఎలా మనం గుర్తించాలి? ఏ విధంగా మనం తెలుసుకోగలము? ఈ లోకంలో చాలా క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, అవునా కదండి? ఒక హైదరాబాద్ నగరంలోనే కొన్ని వేల దేవాలయాలు ఉండొచ్చేమో, బహుశా వందలు కాదు వేల మీద దేవాలయాలు ఉంటాయి ఖచ్చితంగా. అయితే అనేక సంస్థలు, అనేక డినామినేషన్లు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనముగా వాక్యాన్ని బోధిస్తున్నారు. ఎంతో అంగరంగ వైభోగంగా దేవాలయాలు నిర్మాణము చేస్తున్నారు. మరి ఇన్ని దేవాలయాలు ఉన్నప్పుడు,
ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఏది నిజమైన దేవుని సంఘమో తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. అవునా కదండి? అయితే నిజమైన దేవుని సంఘమును ఎలా మనం గుర్తించగలము, ఎలా మనము ఐడెంటిఫై చేయగలము అంటే బైబిల్లోనే గుర్తించగలం మనము. ఏ గ్రంథం మనకు సహాయం చేస్తుందంటే ఏది నిజమైన గ్రంథమో తెలుసుకోవటానికి, ఏది నిజమైన సంఘమో తెలుసుకోవటానికి ఏ గ్రంథం సహాయం చేస్తుందండి? ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథమును మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ధ్యానించినట్లయితే ఏది నిజమైన సంఘమో మనము గుర్తించగలము. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. ప్రకటన 12వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుడిని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. చాలండి. మనము బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని ఇక్కడ చదువుకున్నాం. మనము చదువుకున్న వాక్యములో ఒక స్త్రీని చూస్తున్నాడు. ఈ స్త్రీ సూర్యుడిని ధరించింది. ఈ స్త్రీ చంద్రుని మీద నిలబడింది. ఈ స్త్రీ 12 నక్షత్రములతో ఆమె కిరీటమును అలంకరించుకున్నది. చూసారా? సూర్యుడిని ధరించి చంద్రుని మీద నిలబడి 12 నక్షత్రముల చేత కిరీటమును ఆమె ధరించుకుని ఉన్నది. ఎవరి స్త్రీ? బైబిల్లో ఎక్కడైనా కూడా ప్రవచనాత్మకంగా స్త్రీ అని సంబోధించారంటే ఆ స్త్రీ దేన్ని సూచిస్తుంది చెప్పండి? చాలా బాగా చెప్పారు. సంఘమును సూచిస్తుంది. అనగా అంత్యకాలములో ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘము సూర్యుడిని ధరించిన సంఘము. ఆ సంఘము చంద్రుని మీద నిలబడిన సంఘము. ఆ సంఘము 12 నక్షత్రముల చేత కిరీటమును ధరించుకున్న సంఘము. ఈ సంఘమును చూస్తున్నాడు యోహాను గారు 12వ అధ్యాయంలో. సూర్యుడు అనగా వెలుగు, పగటి వెలుగు. చంద్రుడు అనగా కూడా వెలుగు, రాత్రి వెలుగు. నక్షత్రములన్నా కూడా వెలుగు, రాత్రి వెలుగు. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములకి ఇంకా లోతైన భావములు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో మనం సారాంశాన్ని దీన్ని పరిశీలన చేసినట్లయితే ఏమండి, అంత లోతైన మర్మాన్ని మీకు నేను బోధించదలుచుకోలేదు. ఎందుకంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పగలను, కానీ ఎక్కువ టైం పడుతుంది. అసలైన ప్రాముఖ్యమైన అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అంటే వెలుగు, పగటి వెలుగు మరియు రాత్రి వెలుగు. అనగా ఈ స్త్రీ, అనగా ఈ సంఘము వెలుగు ధరించుకున్నది. ఈ సంఘము వెలుగు మీద నిలబడింది. ఈ సంఘము వెలుగునే కిరీటముగా అలంకరించుకున్నది. ఈ లోకములో ఏ సంఘము వెలుగు ధరించింది? ఏ సంఘము వెలుగు మీద నిలబడింది? ఏ సంఘము వెలుగును కిరీటముగా అలంకరించుకున్నది? ఈ మధ్యాహ్నమందు మనం పరిశీలన చేయాలి. వెలుగు దేన్ని సూచిస్తుందండి? చెప్పాలి. చాలా బాగా చెప్పారు. ఏంటంటే వాక్యము. బైబిల్లో ఒక మాట ఉంటుంది, చదవద్దు, మీకు తెలిసిన మాటే. కీర్తన 119 అధ్యాయం 105 వచనం ఏమనుంటుంది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చూసారా? అంటే ఈ స్త్రీ వెలుగు ధరించుకున్నది, వెలుగు మీద నిలబడింది, వెలుగునే కిరీటముగా అలంకరించుకుంది. అంటే ఏమి ధరించుకుంది ఈ స్త్రీ? చెప్పండి. వాక్యమును ధరించింది వస్త్రం వలె. దేని మీద నిలబడింది? వాక్యం మీద నిలబడింది. ఏం కిరీటం పెట్టుకున్నది? వాక్యమును కిరీటముగా పెట్టుకున్నది.
అంత్యకాలములో ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘము వాక్యమును ధరించిన సంఘము. ఆ సంఘము వాక్యం మీద నిలబడిన సంఘము. ఆ సంఘము వాక్యమును కిరీటముగా అలంకరించుకున్న సంఘము. ఏ సంఘము వాక్యము ధరించింది? ఏ సంఘము వాక్యం మీద నిలబడింది? ఏ సంఘము వాక్యమును కిరీటముగా అలంకరించుకున్నది? ఈరోజు మనం అదే పరిశీలన చేయబోతున్నాం. అర్థమవుతుంది మీకు వాక్యం అంటే? ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక స్త్రీని చూశాడు. స్త్రీ దేన్ని సూచిస్తుంది? సంఘము. ఈ స్త్రీ ఏం ధరించుకుంది? మామూలుగా బైబిల్లో ఉన్న చెప్పండి, ఏం ధరించుకుంది? సూర్యుని ధరించుకుంది. దేని మీద నిలబడింది? చంద్రుని మీద. ఏం కిరీటం పెట్టుకుంది? నక్షత్రములు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంటే వెలుగు. పగటి వెలుగు, రాత్రి వెలుగు. వెలుగు దేన్ని సూచిస్తుంది? వాక్యాన్ని సూచిస్తుంది. అంటే వాక్యము ధరించుకుని వాక్యం మీద నిలబడి వాక్యమును కిరీటముగా అలంకరించుకున్న సంఘము ఈ సంఘము. ఇది ఏ సంఘమో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ 12వ అధ్యాయంలో మనము అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడును. ఇదిగో ఎర్రని మహాగడ సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. చాలండి. ఈ 12వ అధ్యాయంలోనే 3వ వచనం వచ్చేసరికి మనం చూస్తున్నాం. ఈ 3వ వచనంలో ఏమున్నది? ఎర్రని మహాగడ సర్పం అంట. దానికి ఎన్ని తలలు ఉన్నాయంట? 7 తలలు ఉన్నాయి. ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. 7 తలలు 10 కొమ్ములు, వాటి మీద కిరీటములు అని మనము చూస్తున్నాం. బైబిల్లో ఎర్రని మహాగడ సర్పాన్ని చూస్తున్నాం. 12వ అధ్యాయంలో 3వ వచనము. ఈ ఎర్రని మహాగడ సర్పం ఏమిటి? దానికి 7 తలలేంటి? దానికి 10 కొమ్ములు ఉండటమేంటి? వాటి మీద కిరీటములు ఉండటమేంటి? ఇది కూడా చాలా ఎంతో మర్మముతో కూడుకున్నది. దీని గురించి కూడా ఎంతో స్పష్టమైన అవగాహన మన సంఘానికి ఉంది. అంత వివరంగా కామెంటరీ అందించారు మన పితరులు, మన సంఘ పితరులు. అదంతా చెప్పాలంటే చెప్పగలను, కానీ ఎక్కువ టైం పడుతుంది. మీరు వ్యక్తిగతంగా కావాలనుకుంటే ఒక 2-3 రోజుల పాటు మీరు కోటాలాగా ఏర్పాటు చేసుకుంటే, చర్చిలోనే మన ఫాస్టింగ్ ప్రేయర్స్ లాగా ఏదో కోటాలాగా ఏర్పాటు చేసుకుంటే అప్పుడు అన్నీ మనం వివరంగా నేర్చుకోవచ్చు. మీకు అవుట్లైన్గా ఒక మర్మం చెప్తాను. బైబిల్లో ఎక్కడైనా కూడా ప్రవచనాత్మకంగా సర్పము అని సంబోధించారనుకోండి, సర్పం దేన్ని సూచిస్తుంది చెప్పండి? దేన్ని సూచిస్తుందండి? సాతానుని సూచిస్తుంది. ఈ 7 తలలు 10 కొమ్ములు గల సర్పము ఈ సాతానిక వ్యవస్థ భూమి మీద ఒక చెడ్డ సంఘం ఉంది, రోమన్ క్యాథలిక్ వ్యవస్థ, దాన్ని సూచిస్తుంది. ఎందుకు సూచిస్తుందో వివరాలు మన తర్వాత తెలుసుకుందాం. అయితే ఓవరాల్గా సాతానుడు, ఎర్రని మహాగడ సర్పము సాతాను సూచిస్తుంది. అంటే ఈ 12వ అధ్యాయంలో 1వ వచనము 3వ వచనంలో ఇద్దరిని చూసాం మనము. ఒకటేమో స్త్రీని చూసాము, ఇంకొకటి ఎవరిని చూసాము? గడ సర్పాన్ని చూసాం. బైబిల్లో ఇంకెక్కడైనా కూడా స్త్రీని మరియు సర్పాన్ని ఒకే ప్రేమలో మీరు ఎక్కడైనా చూసారా బైబిల్లో? చాలా బాగా చెప్పారు. ఎక్కడ చూసారు మీరండి? ఆదికాండ జెనసిస్లో ఏదేను వనంలో చూస్తారు మీరు. ఏదేను వనంలోనే సర్పము ఎవరిని మోసం చేసింది? స్త్రీని మోసం చేసింది. అవునా కదండి? అందుకని దేవుడు వారికి శిక్ష విధించినప్పుడు, నీకు స్త్రీకి మధ్య వైరము కలగజేస్తాను, నీ సంతానానికి ఆమె సంతానానికి మధ్య వైరము కలగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిం మీద కరుస్తావు అని దేవుడు ఏదేను వనములోనే వారికి ఆజ్ఞాపించడం జరిగింది. అంటే ఏదేను వనములోనే ఒక కాంట్రవర్సీ, గ్రేట్ కాంట్రవర్సీ ప్రారంభించబడింది. మహాసంఘర్షణ. ఏమిటి మహాసంఘర్షణ అంటే? సర్పానికి స్త్రీకి మధ్య వైరము. నిజంగా సర్పము
నిజంగా సర్పం వచ్చిందా? లేకపోతే ఎవరైనా సర్పరూపంలో వచ్చారా? ఎవరు వచ్చారు సర్పరూపంలో? సాతానుడు వచ్చాడు. అవునా కదండి? సర్పం అంటే నిజంగా సర్పం కాదు అది. ఎవరు? సాతానుడు. ఏ రూపంలో వచ్చాడు? సర్పరూపంలో. అలాగే అవ్వమ్మ అక్కడ సంఘమును సూచిస్తుంది. నీకు స్త్రీకి మధ్య వైరం అంటే సాతానుడికి సంఘానికి మధ్య వైరము కలుగజేస్తాను నేను. ఆ వైరములో సాతానుడు సంఘం యొక్క కాళ్ళ మీద కరిచి సంఘాన్ని కుంటుపరచాలని ప్రయత్నం చేస్తాడు. కానీ సంఘము సాతాను యొక్క తల మీద కొట్టి సాతానుని అంతమొందిస్తుంది. ఆ సంఘములకు శిరస్సు యేసుక్రీస్తు వారు వచ్చి సాతాను శక్తిని అంతమొందిస్తాడు అని ఏదేని వనములోని దేవుడు మొత్తం చరిత్ర అంతా ఆదామవ్వలకి చూపించాడు. అంటే ఏదేని వనంలో ప్రారంభించబడింది సర్పానికి స్త్రీకి మధ్య వైరము, అనగా సాతానుడికి సంఘానికి మధ్య వైరము. ఆ వైరము ప్రకటనలో కూడా మనం చూస్తున్నాము. ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో ఎర్రని మహాగణ సర్పాన్ని చూస్తున్నాము. ఈ ఎర్రని మహాగణ సర్పము 7 తలలు గల సర్పము, 10 కొమ్ములు గల సర్పము. ఈ సర్పము ఏం చేస్తుందంట? ఏం చేస్తుందో మనము 4వ వచనం కాంచి 17 దాకా చదివితే దాని వివరాలు మనకి ఉంటాయి. ఎలాగైనా కూడా ఈ స్త్రీని అంతమొందించాలని, ఈ స్త్రీ సంతానాన్ని మృంగివేయాలని సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆఖరి వచనం 17వ వచనం వద్దాం ఇదే అధ్యాయంలో. అందుచేత ఆ గడ సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున. ఈ సర్పము ఎలాగైనా కూడా ఈ స్త్రీని అంతమొందించాలని, ఈ స్త్రీ సంతానాన్ని నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఆ సర్పం, చేస్తున్నాడు ఆ సర్పము. అయితే అంటే సాతానుడు, సర్పం అంటే సాతానుడు ఎలాగైనా కూడా ఈ సంఘాన్ని నాశనం చేయాలని, ఈ సంఘములో శేషించబడ్డ వారిని అంతమొందించాలని ఎన్నో ప్రయత్నములు చేయుచున్నాడు ఈ సాతానుడు. అవునా కదండి? 17వ వచనం ఆఖరి వచనం ఈ అధ్యాయానికి ఆఖరి వచనంలో చూస్తే ఎలాగైనా కూడా ఆ స్త్రీ సంతానములో శేషించబడ్డ వారిని అంతము చేయడానికి సాతానుడు కంకణం కట్టుకున్నాడు. ఎందుకని శేషించబడ్డ వారిని అంతం చేయాలని చూస్తున్నాడు చెప్పండి? ఆ శేషించబడ్డ వారు 2 పనులు చేస్తున్నారు. వాళ్ళు ఏమిటా 2 పనులు చెప్పండి? ఆజ్ఞలు గైకుంటున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారండి? యేసును గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పాలి మీరు నాకు, శేషించబడ్డవారు 2 పనులు చేస్తారంట. ఏమిటా 2 పనులు అంటే, దేవుని ఆజ్ఞలు గైకుంటారు, యేసును గూర్చి సాక్ష్యం ఇస్తారు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకుంటారో, యేసును గూర్చి సాక్ష్యం ఇస్తారో వారు మాత్రమే శేషించబడ్డవారు. వారితోనే సాతానుడు యుద్ధం చేస్తున్నాడు. మరి ఎవరితో సాతానుడు యుద్ధం చేయడు? ఎందుకు యుద్ధం చేయడంటే వారందరూ అతను అనుచరులే కాబట్టి. నువ్వు ఎంత ప్రార్థన చేసినప్పటికీ, ఎంత పాటలు పాడినప్పటికీ, ఎన్ని కానుకలు ఇస్తున్నప్పటికీ, నువ్వు దేవుని ఆజ్ఞలు గైకోకపోతే, యేసును గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే నువ్వు శేషించబడిన వాడు కాదు. నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుందండి. వాక్యం చెప్పుచున్నది స్పష్టముగా, దేవుని ఆజ్ఞలు గైకున్నవాడు, యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు, వాడు మాత్రమే శేషించబడిన వాడు. ఆ శేషించబడిన వాడితో సాతానుడు యుద్ధము చేస్తున్నాడంట. శేషించబడ్డ అంటే ఈ స్త్రీ సంతానములో శేషించబడ్డ వారు ఉన్నారు. ఆ శేషించబడ్డ వారితో సాతానుడు యుద్ధం చేస్తున్నాడు.
అవునా కాదండి? ఇది ఒకే ఫ్రేమ్లో మీరు చూస్తున్నారు, స్త్రీని మరియు సర్పాన్ని. ఈ స్త్రీ ఏం ధరించుకుంది? మామూలు బైబిల్లో ఉన్న చెప్పండి. సూర్యుని ధరించుకుంది. దేని మీద నిలబడింది? చంద్రుని మీద. ఏం కిరీటం పెట్టుకుంది? నక్షత్రాల కిరీటము. స్త్రీ దేన్ని సూచిస్తుంది? సంఘాన్ని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంటే వెలుగు. వెలుగు దేన్ని సూచిస్తుంది? వాక్యము. వాక్యము ధరించి వాక్యం మీద నిలబడి వాక్యముని కిరీటంగా పెట్టుకున్న సంఘము. ఆ సంఘముతో ఎవరు పోరాటం చేస్తున్నారు? ఎర్రని మహాగణ సర్ప సాతానుడు. ఈ సాతానుడు ఎలాగైనా కూడా ఈ స్త్రీ సంతానములో శేషించబడ్డవారు ఉన్నారు. ఆ శేషించబడ్డ వారిని అంతము చేయాలని ప్రయత్నం చేయుచున్నాడు సాతానుడు. ఎందుకని శేషించబడ్డ వారిని అంతము చేయాలని చూస్తున్నాడు? కొంచెం వాటర్ అవ్వండి. ఎందుకని శేషించబడ్డ వారిని అంతము చేయాలని చూస్తున్నాడు? చెప్పాలండి. ఎందుకు శేషించబడ్డ వారిని అంతం చేయాలని చూస్తున్నాడు? ఆ శేషించబడ్డ వారు 2 పనులు చేస్తున్నారంట. ఏంటి ఆ 2 పనులు చెప్పండి. ఆ, దేవుని ఆజ్ఞలు గైకొంటున్నారు మరియు యేసును గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. అంటే ఈ 2 పనులు దేవుని జనాంగం చేయటం సాతానుడికి ఇష్టముందా? ఇష్టం లేదండి? ఇష్టము లేదు. ఆజ్ఞలు గైకోవటం, యేసును గూర్చి సాక్ష్యం అవటం సాతానుడికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరంలో ఎన్నో సంఘాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం. ఇన్ని సంఘాల్లో శేషించబడ్డ సంఘాన్ని గుర్తించడం ఎలాగా, ఐడెంటిఫై చేయటం ఎలాగా అని చూస్తే 2 కారణాలు బట్టి మనం గుర్తించవచ్చు. ఏంటి ఆ 2 కారణాలంటే, వారు దేవుని ఆజ్ఞలు గైకుంటున్నారా లేదా, యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నారా లేదా. ఈ 2 పరిశీలన చేస్తే అది శేషించబడ్డ సంఘమో లేదో తెలిసిపోద్ది మనకి. అవునా కదండి? శేషించబడ్డ సంఘము, నిజమైన సంఘము ఈ 2 పనులు కూడా చేయాలి. ఆజ్ఞలు గైకోవాలి, యేసును గురించి సాక్ష్యం ఇవ్వాలి. మన సంఘము దేవుని ఆజ్ఞలు గైకుంటుందా లేదా, యేసును గూర్చి సాక్ష్యం ఇస్తుందా లేదా, ఇది మనం పరిశీలన చేయాలి ఈరోజు. అర్థమవుతుందండి? అప్పుడు ఏది శేషించబడ్డ సంఘమో ఏది శేషించబడలేని సంఘమో మనం ఐడెంటిఫై చేయగలము. సాతానుడు అందరు క్రైస్తవులతో పోరాటం చేస్తున్నాడా, శేషించబడ్డ వారితో పోరాటం చేస్తున్నాడా? శేషించబడిన వారితో పోరాటం చేస్తున్నాడు. ఎందుకు శేషించబడిన వారితో పోరాటం చేస్తున్నాడంటే, ఈ శేషించబడ్డ వారు 2 పనులు చేస్తున్నారు. అవి సాతానుడికి ఇష్టం లేదు. ఏంటా 2 పనులు చెప్పాలండి? దేవుని ఆజ్ఞలు గైకుంటూ యేసును గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. ఇది సాతానుడికి ఇష్టం లేదు కాబట్టి సాతానుడు వారితో పోరాటము చేయుచున్నాడు. ఇంకా ఇక్కడి వరకు మీరు అన్నది అలా మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ దీని దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఇంకొక దృశ్యాన్ని చూద్దాం. ప్రకటన 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఎలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదను. చాలండి. 17వ అధ్యాయంలో ఇంకొక స్త్రీని చూస్తున్నాడు యోహాను గారు. ఈ స్త్రీ ఎక్కడ కూర్చున్నదంట? విస్తారమైన జలముల మీద. అవునా కదండి? విస్తారమైన జలముల మీద కూర్చున్నది. ఈమె మంచి స్త్రీయా చెడ్డ స్త్రీ అండి? మీరు చదువు మాటలో ఉంది, ఏమనుంది? వేశ్య అని సంబోధించారు. విస్తారమైన జలముల మీద కూర్చున్న వేశ్యకు చేయబడు తీర్పు నీకు. 17వ అధ్యాయంలో ఒక స్త్రీని చూస్తున్నాం మనం. ఈ స్త్రీ విస్తారమైన జలముల మీద కూర్చున్నది.
అవునా కదండి? ఈమె మంచి స్త్రీయా చెడ్డ స్త్రీయా? చెడ్డ స్త్రీ. అవునా కదండి? అంటే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక స్త్రీని చూశారు. 17వ అధ్యాయంలో ఇంకో స్త్రీని చూస్తున్నారు. అంటే ప్రకటన గ్రంథంలో, ఈ ప్రవచన గ్రంథంలో ఎంతమంది స్త్రీలు కనిపిస్తున్నారు మనకి? 2 స్త్రీలు. స్త్రీ దేన్ని సూచిస్తుంది చెప్పండి? సంఘాన్ని. 12వ అధ్యాయంలో స్త్రీని చూశారు కదా, సంఘము, శేషించబడ్డ సంఘము, వాక్యము ధరించి వాక్యం మీద నిలబడి వాక్యమును కిరీటంగా అలంకరించుకున్న సంఘము. 17వ అధ్యాయంలో స్త్రీని చూస్తున్నారు మీరు. మరి ఈ స్త్రీ ఎవరు? వేశ్య. ఈ స్త్రీ ఎవరిని సూచిస్తుంది చెప్పండి? స్త్రీ అంటే ఎవరిని సూచిస్తుంది? సంఘాన్ని. మరి ఈ స్త్రీ మంచి స్త్రీయా చెడ్డ స్త్రీ అండి? చెప్పాలి. 17 అధ్యాయంలో స్త్రీ మంచి స్త్రీయా చెడ్డ స్త్రీయా? చెడ్డ స్త్రీ. చెడ్డ స్త్రీ దేన్ని సూచిస్తుంది చెప్పండి? చెడ్డ సంఘాన్ని సూచిస్తుంది. దాంట్లో డౌటే లేదు. చెడ్డ స్త్రీ దేన్ని సూచిస్తుంది? చెడ్డ సంఘాన్ని. అంటే ఈ లోకములో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ మంచి సంఘాలేనా, లేకపోతే చెడ్డ సంఘం కూడా ఉందా? చెడ్డ సంఘము కూడా ఉన్నది. అది గుర్తించాలి మనం. కాబట్టి ఏ సంఘం పడితే ఆ సంఘము శేషించబడ్డ సంఘము కాదు. గుర్తుంచుకోండి. శేషించబడ్డ సంఘమే మంచి సంఘము. ఆ సంఘము దేవుని ఆజ్ఞలు గైకుంటుంది, యేసును గూర్చి సాక్ష్యం ఇస్తుంది. మరి 17వ అధ్యాయంలో స్త్రీ ఉంది. అది మంచి స్త్రీ చెడ్డ స్త్రీ అండి? ఆమె చెడ్డ స్త్రీ. అంటే చెడ్డ సంఘమా మంచి సంఘమా? చెడ్డ సంఘము. వేశ్య అని పరిగణించాడు అక్కడ. ఈమె విస్తారమైన జలముల మీద కూర్చున్నది. జలములు దేన్ని సూచిస్తున్నాయి చెప్పండి? ప్రజలు. చదువుతారా? ఇదే 17వ అధ్యాయం, బైబిల్ తీసి చదవండి. 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని. ఇప్పుడు చెప్పండి మీరు నాకు, ఈ స్త్రీ కూర్చున్నది కదా, విస్తారమైన జలములు, వాటర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది చెప్పండి? వాటర్ రిప్రజెంట్స్ మల్టిట్యూడ్. అంటే మల్టిట్యూడ్ అంటే ప్రజలు, జన సమూహములు. అంటే ఈ నీరు దేన్ని సూచిస్తుందంట చెప్పాలండి? ప్రజలను సూచిస్తుంది. నేను చెప్తున్నానా బైబిల్ ఈ మాట ఉందండి? బైబిల్లో ఉంది స్పష్టంగా. ఇదిగో నువ్వు ఆ వేశ్యను చూసావు కదా, ఆ వేశ్య కూర్చున్న ఆ స్థలాన్ని చూసావు కదా, ఆమె నీటి మీద కూర్చుంది కదా. ఆ నీరు దేన్ని సూచిస్తుందంటే విస్తారమైన ప్రజలను సూచిస్తుంది. అంటే ఈ స్త్రీ మొత్తం ప్రపంచంలో ప్రజలందరి మీద ఆసీనురాలై ఉన్నది. అర్థమవుతుంది మీకండి? 12వ అధ్యాయంలో స్త్రీ ఉంది కదా, ఆమె ప్రజలందరి మీద ఆసీనురాలై లేదు. ఆమె వాక్యం మీద నిలబడింది ఆమె. కానీ ఈ స్త్రీ ఉంది చూసారా 17వ అధ్యాయంలో, ఈ స్త్రీ వాక్యం మీద ఆసీనురాలవలేదు. ఈ స్త్రీ దేని మీద ఆసీనురాలయ్యింది? ఈ స్త్రీ ప్రజల మీద, నీటి మీద ఆసీనురాలయ్యింది. అంటే ప్రపంచంలో ప్రజలందరి మీద ఆవిడ ఆసీనురాలయ్యున్నది ఈ స్త్రీ. అర్థమవుతుంది మీకండి? అంటే ఈ లోకములో ఒక చెడ్డ సంఘం ఉన్నది. ఆ చెడ్డ సంఘము ప్రపంచంలో ప్రజలందరి మీద ఆవిడ ఆసీనురాలై ఉన్నది. కానీ వాక్యం మీద మాత్రం ఆమె నిలబడలేదు. వాక్యమును ఆమె ధరించుకోలేదు. వాక్యముని కిరీటముగా ఆమె అలంకరించుకోలేదు. ఆమె విస్తారమైన జలముల మీద ఆసీనురాలై ఉన్నది. అంటే ప్రజల మీద ఆవిడ ఆసీనురాలై ఉన్నది. ఎవరి స్త్రీ? ఈ స్త్రీని గుర్తించడం ఎలాగా? చదువుదాం. ఇదే 17వ అధ్యాయము, ప్రకటన 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. మర్మము వేశ్యలకును భూమిలోని ఏష్యమైన వాటికిని
తల్లి అయిన మహా బబులోను. చాలండి. ఈ స్త్రీకి, అంటే చెడ్డ స్త్రీకి దేవుడు నుదుటి మీద ఒక పేరు రాశాడంటండి. నీ పేరు మామూలు పేరు కాదు, నువ్వు మహాబబులోను నువ్వు. చూడండి, దాని నొసట దాని పేరు ఏలాగు రాయబడి ఉండెను. మర్మము, వేశ్యలకును భూమిలోని ఏష్యమైన వాటికి తల్లి అయిన మహా, నువ్వు మామూలు బబులోను కాదు, గ్రేట్ బ్యాబిలోన్, నువ్వు మహాబబులోను నువ్వు భూమి మీద వేశ్యలకు తల్లివు నువ్వు అని దేవుడు ఆ స్త్రీ నుదుటి మీద ఏం పేరు రాశాడంటండి? మహాబబులోను. మహాబబులోను. బబులోను అంటే అర్థం ఏంటి చెప్పండి? గలిబిలి. చాలా బాగా చెప్పారు మీరు. తారుమారు గలిబిలి అంటే ఈ సంఘము గలిబిలి చేస్తుంది అనమాట. తారుమారు చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. ఏం గలిబిలి చేస్తుంది చెప్పండి? బైబిల్లో ఉన్న విషయాల్ని అర్థం చేసుకోవటంలో ప్రజల్ని గలిబిలి చేస్తుంది, తారుమారు చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చి తప్పుడు బోధలు చేస్తుంది సంఘము. అందుకని సంఘాన్ని ఏమన్నాడంటే, చెడ్డ సంఘం నువ్వు మామూలు సంఘం కాదు, నువ్వు మహాబబులోనివి, నీ పేరు మహాబబులోనని దేవుడు ఆ స్త్రీకి మహాబబులోనని పేరు రాశాడు. ఎందుకంటే ఆ స్త్రీ బైబిల్లో విగ్రహారాధన చేయొద్దనుంది, ఈ సంఘము విగ్రహారాధన తీసుకొచ్చింది. బైబిల్లో విశ్రాంతిని ఆరాధన చేయమనుంది, ఈ సంఘము ఆదివారం ఆరాధన తీసుకొచ్చింది. బైబిల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పింది, కానీ ఈ సంఘము మరియమ్మ ఆరాధన తీసుకొస్తుంది. అందుకనే నువ్వు బైబిల్ని తారుమారు చేస్తున్నావు. బైబిల్లో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చి తప్పుడు బోధలు చేస్తున్నావు. ప్రజల్ని కన్ఫ్యూజన్ గురి చేస్తున్నావు, గలిబిలి చేస్తున్నావు ప్రజల్ని. అందుకనే నీ పేరు మహాబబులోను అని దేవుడు ఆ స్త్రీకి మహాబబులోను అని పేరు రాశాడు. ఏమండి? అంత మాత్రమే కాదు, ఈ స్త్రీ ఎవరితో పోరాడుతుంది చదవండి. ఇదే 17వ అధ్యాయంలో, 17వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట. చూసారా? ఈ స్త్రీ ఏం చేస్తుందంట? పరిశుద్ధులను చంపి, దేవుని భక్తులను చంపి, వారి రక్తము తాగి, ఆ రక్తము చేత ఆమె ఏమైందంటండి? మత్తిల్లి ఉన్నదంట. చూసారా? చెడ్డ సంఘమేవే, సంఘమే అవటానికి, క్రైస్తవ సంఘమే అవటానికి. కానీ క్రైస్తవ సంఘమే ఎవరిని చంపుతుందంట చెప్పండి? పరిశుద్ధులను చంపి, వారి రక్తము తాగి, ఆ రక్తముతో ఏమైందంట? ఆమె మత్తిల్లిపోయిందంట. అన్యులు కాదు క్రైస్తవులను చంపటం. ఎవరు చంపారంట? క్రైస్తవ సంఘమే క్రైస్తవులను చంపింది. తెలుసా మీకు చరిత్ర? మీకు ఒకటి చెప్తాను చూడండి. ఈ మధ్య మిజోరాంలోన మణిపూర్లో కొంతమంది క్రైస్తవుల్ని చంపారు. అది మత గొడవలో, లేకపోతే ప్రాంతీయ గొడవ, వేరే గొడవలు ఏదైనా కావచ్చు. మొత్తం మీద మనకు పిక్చర్ ఎలా వచ్చిందంటే, క్రైస్తవులను చంపారు అని పిక్చర్ వచ్చింది. ఓకే అండి? ఎంతమందిని చంపుంటారు? ఒక 100 మంది, 200 మంది, పోనీ ఒక 1000 మంది అనుకోండి. ఇటీవల రాజమండ్రిలో ఒక పాస్టర్ గారు చనిపోయారు. బండి మీద ప్రయాణం చేస్తూ చంపేశారని కొంతమంది, లేదు యాక్సిడెంట్ కొంతమంది, ఏదో ఒకటి అంటున్నారు అనుకోండి అందాక. అయితే ఇలాగ పోనీ భారతదేశంలో క్రైస్తవులను చంపుంటే కనుక మహా అయితే ఒక 100 మందిని చంపుంటారేమో, పోనీ ఒక 1000 మందిని చంపుంటారేమో. కానీ వేరే మతస్థులు ఎవరు చంపలేనంత క్రైస్తవుల్ని ఎవరు చంపారు తెలుసా అండి? క్రైస్తవులే చంపారు. చరిత్రలో మీరు చూడండి. క్రైస్తవుల్లో మరి ఎవరో కాదు, రోమన్ క్యాథలిక్ సంఘము క్రైస్తవులను చంపింది. ఏమండి? పోపు గారు బైబిల్లో విగ్రహారం చేయొద్దనుంది, మీరు విగ్రహారం చేస్తున్నారంటే చంపేయటమే. బైబిల్లో వాక్యం అందరూ చదవాలని ఉంది, మీరు బైబిల్ని చదవనట్లేదు మమ్మల్ని
అంటే చంపేయటమే. బైబిల్లో ఎవరైనా తమంతట తాము దేవునికి ప్రార్థన చేయొచ్చానుంది, మీరు ప్రార్థన చేయడానికి వీల్లేదు అంటున్నారు మమ్మల్ని అంటే చంపేయటమే. ఇలాగా క్యాథలిక్కులు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తే అట్లాంటి వారిని అందరిని చంపేశారు. ఎంతమందిని చంపారు తెలుసా అండి? ఎంతమంది చంపారు తెలుసా అండి? వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, 15 కోట్ల మంది క్రైస్తవులను చంపేశారు చరిత్రలో. 15 కోట్ల మందిని, 15 కోట్ల మంది క్రైస్తవులను చంపేశారు. వాట్ యువర్ డూయింగ్ ఈజ్ రాంగ్, మీరు చేస్తున్న తప్పు అని చెప్పినందుకు, రోమన్ కేథలిక్ సంఘం చేస్తున్న తప్పులను ఎత్తి చూపించినందుకు, బైబిల్లో ఉన్నది లేనట్టు మీరు బోధిస్తున్నారని చెప్పినందుకు 15 కోట్ల మంది క్రైస్తవులను చంపారు. చంపింది అన్యులు కాదండి, చంపింది వేరే మతస్థులు కాదు, క్రైస్తవులను చంపింది. ఎవరు చంపారు? క్రైస్తవ సంఘమే, రోమన్ కేథలిక్ సంఘమే, పోపుల వ్యవస్థే 15 కోట్ల మంది క్రైస్తవులను చంపారు. అందుకంటున్నాడు, ఈ స్త్రీ పరిశుద్ధులను చంపి వారి రక్తము తాగి ఆ రక్తముతో ఏమైందంట? మత్తురాలైపోయిందంటండి. అంటే ఈ సంఘము మంచి సంఘం అంటారా చెడ్డ సంఘం అంటారా చెప్పండి? చెడ్డ సంఘం. సాతానుడి పక్షాన నుండి దేవుని భక్తులతో పోరాటం చేస్తుంది. 12వ అధ్యాయంలో స్త్రీ ఉంది, దేవుని తరపు నుండి ఎవరితో పోరాటం చేస్తుంది? సాతానుడితోటి పోరాటం చేస్తుంది. 17వ అధ్యాయంలో స్త్రీ ఉంది, ఈమె సాతాను పక్షాన నుండి దేవుని భక్తులతోటి పోరాటము చేస్తుంది. ఈమెను వేశ్య అన్నాడు కదా. వేశ్య అంటే ఎవరంటే భర్త ఇంటి పేరు మీద చలామణి అవుతుంది. ఇంటి పేరు మాత్రం భర్త ఇంటి పేరు ఉంటుంది, కానీ ఆవిడ ఆసక్తి అంతా వేరే చోట ఉంటుంది. ఆమెను ఏమంటాం మనం? వేశ్య అని పరిగణిస్తాం. ఈ సంఘము కూడా చెడ్డ సంఘం, ఇది వేశ్యా సంఘము. ఆ సంఘము యేసుక్రీస్తు వారి పేరు మీదే చలామణి అవుతుంది, యేసుక్రీస్తు వారి పేరునే తగిలించుకుంటుంది. కానీ ఆ సంఘము చేయుచున్న ఆరాధన యేసుక్రీస్తు వారికి చెందటం లేదు. ఆ సంఘము యేసుక్రీస్తు వారికి ఆజ్ఞల్ని పాటించడం లేదు, యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కానీ పేరు మాత్రం క్రైస్తవ సంఘం అని పేరు తగిలించుకుంటుంది. ఈ సమాజంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, క్రైస్తవ సంఘాలు, పేరుకి క్రైస్తవ సంఘాలు. యేసుక్రీస్తు వారి పేరు తగిలించుకున్నాయి, యేసుక్రీస్తు వారి పేరు మీద చలామణి అవుతున్నాయి. కానీ ఆ సంఘములు చేయుచున్న ఆరాధన యేసుక్రీస్తు వారికి చెందడం లేదు. యేసుక్రీస్తు వారిని శిరస్సుగా కలిగిలేవు ఆ సంఘములు. ఎందుకనగా దేవుని ఆజ్ఞలు వారు పాటించడం లేదు, దేవునికి వారు లోబట్టడం లేదు, దేవుని పేరు మీద చలామణి అవుతున్నారు. కానీ వారు చేయుచున్న ఆరాధన దేవునికి చెందటం లేదు, సాతానుడికి చెందుతుంది. దాని గురించి వివరాల తర్వాత మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చెప్పాలి మీరు నాకు, 17వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉందా లేదా చెప్పండి, గట్టిగా చెప్పాలి సమాధానం అండి. స్త్రీ దేని మీద కూర్చుందామే? విస్తారమైన జలముల మీద. ఆమె మంచి స్త్రీయే? వేశ్య? వేశ్య అనబడిన స్త్రీ అండి. వేశ్య అంటే చెడ్డ స్త్రీ. అంటే ఈ సంఘము మంచి సంఘమా చెడ్డ సంఘం అండి? చెడ్డ సంఘము. ఆమె కూర్చున్న జలములు, వాటర్ దేన్ని సూచిస్తుందండి? ప్రజలను సూచిస్తుంది. అంటే ఈ చెడ్డ సంఘము ప్రపంచంలో ప్రజలందరి మీద ఆశీనురాలై ఉన్నది, కానీ ఆ మాత్రం వేశ్య. యేసుక్రీస్తు వారి పేరు మీద చలామణవుతూ యేసుక్రీస్తు వారి ఆజ్ఞలకు లోబడకుండా సాతాను ఆజ్ఞలకు లోబడి సాతాను చెప్పినట్టు చేస్తుంది ఆ సంఘము. అందుకనే వేశ్య అని పరిగణించాడు. ఆ స్త్రీ కుమార్తెలు ఉన్నారు, ఆమె కుమార్తెలు కూడా వేశ్యలై ఉన్నారు. ఎందుకంటాడు వేశ్యలకు తల్లి అయిన మహాబబులు అని అంటాడు. అవునా కదండి? అంటే ఆ సంఘానికి ఇంకా పిల్ల సంఘాలు ఉన్నాయి చాలా. ఆ పిల్ల సంఘాలు కూడా తల్లి సంఘం చేస్తున్న పనులే చేస్తున్నారు. అందుకనే వారు వేశ్యలై ఉన్నారు. అంటే ఆ చిన్న సంఘాలు వేశ్య సంఘములై ఉన్నవి. వాటి తల్లి మహాబబులోను, ఆమె మహావేశ్య ఉన్నది. మహాబబులోను ఎందుకు పెట్టారంటే బైబిల్ని తారుమారు చేస్తున్నారు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మార్చి సొంత బైబిల్ రాసి ప్రజల్ని కన్ఫ్యూజన్కి గలిబిలికి గురి చేశారు. అందుకనే మొత్తం ఆమె కుమార్తెలు అంటే ఆమె పిల్ల సంఘాలు అన్ని కలిపితే మహాబబులోని వ్యవస్థ. ఈ బబులోని వ్యవస్థ పైకెత్తబడుతుందో కూలిపోతుందండి. చదవాలి బైబిల్లో నుంచి
అధ్యాయము 2వ వచనం చదవండి. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించిట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు. ఒక్కసారి ఆగండి అమ్మా, 2వ వచనం అయింది, 4వ వచనం చదువుతాను చూడండి. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించిట్లనెను, మహాబబులోను కూలిపోయెను. చూసారా, మహాబబులోను అంటే నగరము కాదది, సంఘము, చెడ్డ సంఘము, వేశ్యా సంఘము, గలిబిలి చేసిన సంఘము, క్రైస్తవుల్ని ఆ కన్ఫ్యూజన్కి గలిబిలికి గురి చేసిన సంఘము, బైబిల్లో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మార్చి తప్పుడు బోధలు చేసిన సంఘము. ఆ చెడ్డ సంఘము ఏమవుతుందంట? ఏమవుతుంది చెప్పండి? కూలిపోతుంది. మహాబబులోను కూలిపోయాను, అది దెయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టది. అంటే అన్ని దురాత్మలకు, అపవిత్రాత్మలకు అది కేంద్ర స్థానం. అది ఆ చెడ్డ సంఘము, అది వేశ్యా సంఘము, గలిబిలి సంఘము, తారుమారు చేసిన సంఘము, అది సాతాను పక్షాన నుండి దేవుని భక్తులను చంపిన సంఘము. ఆ చెడ్డ సంఘము దురాత్మలకు, అపవిత్రాత్మలకు అది కేంద్ర స్థానం. అది ఆ చెడ్డ సంఘము ఏమవుతుందంటండి చెప్పండి? కూలిపోతుంది. అందుకే అన్నాడు, చదవండి తర్వాత వచనం, 4వ వచనం. ఇంకొక స్వరం పరలోకం నుండి ఎలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకున్నట్లును దానిని విడిచి మీరు బయటకి చూడండి. దేన్ని విడిచి బయట రావాలంట? నా ప్రజలారా, దాని పాపాలలో మీరు పాలిభాగస్తులు కాకూడదంటే, దాని తెగుళ్ళు ఏది కూడా మీకు ప్రాప్తింపకూడదంటే మీరేం చేయాలి? దానిని విడిచి మీరు రండి బయటికి. కమ్ అవుట్ ఆఫ్ ద బాబిలోన్ అంటే బబులోను విడిచి మీరు బయటికి రండి. ఇప్పుడు చెప్పాలి, మనందరూ కూడా ఎలుగెత్తి చాటించాలి. ఏం ఎలుగెత్తి చాటించాలి? అయ్యో బబులోను కూలిపోతుంది, నా ప్రజలారా బబులోను విడిచి మీరు బయటికి రండి. బబులోను అంటే ఏమని చెప్పుకున్నాం మనం? గలిబిలి చేసిన సంఘము, తారుమారు చేసిన సంఘము. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్నవారు చాలామంది క్రైస్తవులు అయినప్పటికీ వారు బబులోన్లో ఉన్నారా లేదండి? చెప్పాలండి, వారు బబులోన్లో ఉన్నారా లేదండి? ఉన్నారు ఖచ్చితంగా. మన బంధువులే ఉన్నారు, మన స్నేహితులే ఉన్నారు, మన రక్త సంబంధులే ఉన్నారు చాలామంది. ఆ గలిబిలిలో, ఆ తారుమారులో, ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. ఎవరైతే బైబిల్లో లేని ఆరాధన, సబ్బాతు కాకుండా వేరే ఆరాధన చేస్తున్నారో వారందరూ కూడా ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు, గలిబిలిలోనే ఉన్నారు, ఆ తారుమారులోనే ఉన్నారు. నా ప్రజలారా, బబులోను కూలిపోతుంది, దాని పాపములలో ఏది మీకు ప్రాప్తింపకూడదంటే, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకూడదంటే మీరు దానిని విడిచి బయటికి రండి. దేన్ని విడిచి రావాలి చెప్పాలండి? దేన్ని విడిచి రావాలి? బబులోను విడిచి. బబులోన్ అంటే ఏంటి చెప్పండి? చెడ్డ సంఘము. మనము ఆ స్త్రీ అనబడిన సంఘంలో ఉన్నామా? 17వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ అనబడిన సంఘంలో మనం ఉన్నామా? 12వ అధ్యాయంలో స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీ సూర్యుని ధరించుకుని చంద్రుని మీద నిలబడి నక్షత్రముతో కిరీటనామే అలంకరించుకుంది. అంటే వాక్యము ధరించి వాక్యం మీద నిలబడి వాక్యముని కిరీటముగా అలంకరించుకుంది. ఆ స్త్రీ గడసర్పముతో పోరాటం చేస్తుంది, సాతానుడితో పోరాటం చేస్తుంది. ఆ స్త్రీ సంతానంలో శేషించబడ్డవారు 2 పనులు చేస్తున్నారు. ఏంటి ఆ 2 పనులు చెప్పండి? ఆజ్ఞలు గైకుంటున్నారు, యేసుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. 17వ అధ్యాయంలో స్త్రీ ఉంది. ఆ స్త్రీ జలముల మీద కూర్చుంది.
జలములంటే దేన్ని సూచిస్తున్నాయండి? ప్రజలను సూచిస్తున్నాయి. ఈమె మంచి స్త్రీ చెడ్డ స్త్రీ అండి? చెడ్డ స్త్రీ. వేశ్య అన్నాడు, వేశ్యలకు తల్లి అన్నాడు. నువ్వు ఉట్టు బబులోను కాదు, నువ్వు మహాబబులోను నువ్వు అన్నాడు. అంటే ఈ సంఘము ప్రపంచ ప్రజలందరి మీద ఆశీనురాలయ్యింది. కానీ యేసుక్రీస్తు వారి పేరు మీద చలామణి అవుతుంది. కానీ యేసుక్రీస్తు వారి ఆజ్ఞలకు మాత్రము లోబడటం లేదు. ఈమె సాతానుకు లోబడుతుంది, సాతాను పక్షాన్ని నుండి పనిచేస్తుంది. అందుకనే నువ్వు నా పేరు తగిలించుకున్నావు కానీ నా ఆజ్ఞలకు నువ్వు లోబడతలేదు కాబట్టి నువ్వు వేశ్యవు అని చెప్పన్నాడు దేవుడు. ఈ వేశ్య సంఘము, ఆమె కుమార్తెలు ఉన్నారు, వారు కూడా ఆమె లాంటి వారే. వీళ్ళందరూ కలిసి మహాబబులోని వ్యవస్థ. ఈ మహాబబులోని వ్యవస్థ పైకి ఎత్తబడతాదా? కూలిపోతుందా? కూలిపోతుంది. దాని పాపములలో ఏది మనకు ప్రాప్తింపకూడదంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు బబులోను విడిచి మనము బయటికి రావాలి. మనం బబులోన్లో లేమేమో, మన స్నేహితులు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన రక్త సంబంధులు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు. వారందరికీ ఎలుగెత్తి చాటించాలి. మనము ఏం చాటించాలంటే బబులోను కూలిపోతుంది, బబులోను కూలిపోతుంది, దాన్ని విడిచి మీరు బయటికి రండని ఎలుగెత్తి మనము చాటించాలి. ఇప్పుడు చెప్పాలి మీరు నాకు, మనము బబులోను సంఘంలో ఉన్నామా, శేషించబడిన సంఘంలో ఉన్నామా? గట్టిగా చెప్పాలి సమాధానం. శేషించబడ్డ సంఘంలో ఉన్నాం. చాలా బాగా చెప్పారు. ఎందుకు శేషించబడ్డ సంఘంలో ఉన్నామని మీరు అనుకుంటున్నారు? గట్టిగా చెప్పండి. అదే ఆన్సర్, అదే గట్టిగా చెప్పండి. దేవుని ఆజ్ఞలు గైకుంటున్నాము, యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నాం. అందుకనే మనం శేషించబడ్డ సంఘం అని గుర్తెరుగుతున్నాం. అయితే దేవుని ఆజ్ఞలు పాటించుట మరియు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుట. ఈ సంఘము మంచి సంఘము, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలబడి నక్షత్రములతో కిరీటాన్ని అలంకరించుకున్న సంఘము, ఎర్రని మహాగడసర్పముతో పోరాడే సంఘము. ఈ సంఘము వాక్యము ధరించింది, వాక్యం మీద నిలబడింది, వాక్యమును కిరీటంగా పెట్టుకుంది, గడసర్పంతో పోరాడుతుంది. అయితే ఈమె సంతానంలో శేషించబడ్డవారు దేవుని ఆజ్ఞలు గైకుంటున్నారు, యేసుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. అవునా కదండి? ఈ రెండు పనులు, ఈ రెండు మాటలని నేను రిపీట్ చేస్తాను. రిపీట్ చేసినప్పుడు రెండు పదాలు చెప్తాను, కొత్త పదాలు. ఆ రెండు పదాలని ముందు చెప్పుకున్న రెండు పదాలు మీరు అమర్చాలి. ఒకటి పాటించుట, ఇంకొకటి చాటించుట. ఏది పాటించేది, ఏది చాటించేది చెప్పండి? ఆజ్ఞలు పాటించేవి, యేసుని గూర్చిన సాక్ష్యము చాటించేది. అంటే సంఘము రెండు పనులు చేయాలి. ఏంటి ఆ రెండు పనులు? పాటించాలి మరియు చాటించాలి. అర్థమవుతుందండి? పాటించుట మరియు చాటించుట, పాటించుట మరియు చాటించుట. క్రైస్తవులు చాలామంది అయితే పాటించేవారుగా ఉన్నారు, లేకపోతే చాటించేవారుగా ఉన్నారు. పాటించేవారు చాటించడం లేదు, చాటించేవారు పాటించడం లేదు. తెలిసి మీకు అవసరం అండి. ఉదాహరణకి మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళారనుకోండి, యూదులు ఉంటారు. ఆ యూదులు దేవుని ఆజ్ఞలు పాటిస్తారు. కానీ ఎవరు నమ్మరు? వాళ్ళు చాలామంది యేసుక్రీస్తు వారిని నమ్మరు. అర్థమవుతుందండి? ఆజ్ఞలు పాటిస్తారు కానీ యేసుక్రీస్తు వారి గురించి వారు చాటించరు. అర్థమవుతుంది మీకండి? అలాగే ఇంకా చాలామంది క్రైస్తవులు ఉన్నారు వేరే దేశాల్లో కానీ ఇండియాలో కానీ. ఆ క్రైస్తవులు యేసుని గురించి వారు చాటిస్తారు కానీ ఏం పాటించరు? ఆజ్ఞలు పాటించరు. అర్థమవుతుంది మీకండి? అంటే యూదులేమో పాటించేవారుగా ఉన్నారు, ఏం చేయట్లేదు? చాటించడం లేదు. ఆదివారం క్రైస్తవులేమో చాటించేవారుగా ఉన్నారు, ఏం చేయటం లేదు? పాటించడం లేదు. అర్థమవుతుందా? అంటే క్రైస్తవులు రెండుగా విడిపోయారు. అయితే పాటించేవారుగా, లేకపోతే చాటించేవారుగా. పాటించినంత మాత్రం సరిపోదు, చాటించాలి. చాటించినంత మాత్రం సరిపోదు, పాటించాలి. ఒక సంఘం ఉంటుంది, అది శేషించబడ్డ సంఘము. ఈ సంఘము రెండు చక్రాల మీద ప్రయాణం చేస్తుంది. ఈ సంఘము పాటిస్తుంది, ఈ సంఘము చాటిస్తుంది. పాటించుచు చాటించే సంఘము ఈ సంఘము. ఇది శేషించబడ్డ సంఘము, ఇది పాటించుచు చాటించే సంఘము. దేవుని ఆజ్ఞను పాటిస్తూ యేసుని గూర్చి
సాక్ష్యం ఇచ్చే సంఘము ఈ సంఘము. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, అదే శేషించబడ్డ సంఘము. ఇది పాటించాలి మరియు చాటించాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇదే మాటని ఇంకొకసారి నేను మీకు చాలా సంఘాలు అయితే ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు పాటించేవారుగా ఉన్నారు, లేకపోతే సువార్తని కలిగి ఉన్నారు, అంటే పాటించేవారుగా ఉన్నారు. అయితే ఒకటి ఆజ్ఞలు అంటే పాటించేవి, యేసుని కూర్చిన సాక్ష్యం అంటే చాటించేది. మనం పాటించాలి మరియు చాటించాలని మనము చూస్తున్నాం. ఇప్పుడు ఇంకోసారి నేను మీకు రిపీట్ చేస్తున్నాను. ఒకటి పాత నిబంధన సారాంశము, ఇంకొకటి క్రొత్త నిబంధన సారాంశము. ఏది పాత నిబంధన సారాంశము, ఏది కొత్త నిబంధన సారాంశము? చెప్పండి. ముందు చెప్పుకున్న రెండు మాటలు చెప్పాలి. దేవుని ఆజ్ఞలు పాత నిబంధన సారాంశము, యేసును గూర్చిన సాక్ష్యము క్రొత్త నిబంధన సారాంశము. పాత నిబంధన సారాంశమును మనం పాటించుచు క్రొత్త నిబంధన సారాంశాన్ని ఏం చేయాలంటండి? చాటించాలి. అంటే పాత నిబంధన సారాంశం అంటే ఆచార ధర్మశాస్త్రం గురించి కాదు, బలులు నైవేద్యాలు అర్పణలు పండుగలు దాని గురించి కాదు. దేవుని 10 ఆజ్ఞలు సేనాయి పర్వతం వద్ద ఆ దేవుడు వారితో నిబంధన చేశాడు, 10 ఆజ్ఞలు వారికి ఇచ్చి ఆ సారాంశాన్ని మనం పాటించాలి. కొత్త నిబంధన సారాంశము యేసుని యొక్క రాకడ సువార్త, దాన్ని మనము చాటించాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆజ్ఞలు పాటిస్తున్నారు, సువార్త చాటించడం లేదు. కొంతమంది సువార్త చాటిస్తున్నారు, ఆజ్ఞలు పాటించడం లేదు. ఇప్పుడు ఇంకొక లాజిక్ చెప్తాను మీకు నేను. ఆజ్ఞలు పాటించేవారు ఎలాగో వారు ఆజ్ఞలు పాటిస్తున్నా బాగానే ఉంది, సువార్త చాటించడం లేదు. పోనీ ఆజ్ఞలను సరిగ్గా పాటిస్తున్నారంటే అది కూడా సరిగ్గా పాటించడం లేదు. యూదులు ఉన్నారనుకోండి, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని దేవుడిచ్చినట్లుగా పాటిస్తున్నారా, సొంతంగా కొన్ని కలుపుని పాటిస్తున్నారా? వారు సొంతంగా కలుపుకుని పాటిస్తున్నారు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు జీవించిన రోజుల్లో విశ్రాంతి దినమందు ఒక రోగిని స్వస్థపరిచాడు ఆయన. ఆ యూదులు ఏం చేశారు? విశ్రాంతి దినం కదా, రోగిని అలా స్వస్థపరుస్తావు నువ్వు అన్నారు. అవునా కాదండి? అంటే విశ్రాంతి దినం రోజున రోగిని స్వస్థపరచకూడదని ఎక్కడా లేదు బైబిల్లో, ఎక్కడ దేవుడు ఆజ్ఞాపించలేదు. కానీ వారు పెట్టుకున్నారు సొంత ఆజ్ఞల్ని. దేవుడు చెప్పిన దానికంటే ఇంకా అధికముగా సొంత రూల్స్ పెట్టేసుకున్నారు వాళ్ళు. అంటే ఆజ్ఞలు పాటిస్తున్నారు కానీ దేవుడు చెప్పిన దానికంటే మించి, దేవుడు చెప్పినవి కాకుండా సొంత ఆజ్ఞలు పెట్టుకుని ఆజ్ఞలు వారు పాటిస్తున్నారు. ఈ ఆదివారం క్రైస్తవులు సువార్త చాటిస్తున్నారు. ఈ సువార్త అయినా సరిగ్గా చాటిస్తున్నారంటే అది కూడా పరిపూర్ణ సువార్త కాదు, సగం సువార్త వారు చాటిస్తున్నారు. ఏంటి ఆ సగం సువార్త? యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయన నమ్ముకోండి, ఆయన నమ్ముకుంటే మీ వ్యాధులు పోతాయి, మీ పిల్లలు పెళ్ళి అయిపోతాయి, మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఇట్లాంటి సువార్త వారు చాటిస్తున్నారు. కానీ ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము, ఈ ప్రవచన గ్రంథాలు వారు బోధిస్తున్నారా? బోధించడం లేదండి. రాకడ సువార్త వారు బోధించడం లేదు. యేసును గూర్చిన సాక్ష్యం అంటే ప్రవచనాసారము, బైబిల్లో మాట ఉంది 19వ అధ్యాయం 10వ వచనంలో. దానియేలు గ్రంథమును వారు బోధించడం లేదు, ప్రకటన గ్రంథమును వారు బోధించడం లేదు. ఎంతసేపు అత్తాకోళ్ళ గురించి, తోడుకోళ్ళ గురించి, లేదా అక్రమ సంబంధాల గురించి, టీవీ సీరియల్ గురించి, రాజకీయాల గురించి, వాటి గురించి, వీటి గురించి బోధిస్తున్నారు తప్పించి యేసుక్రీస్తు వారు రెండో రాకడ ఎలా రాబోతుంది? 7 సంగముల వర్తమానము, 7 బూరల వర్తమానము, 7 ముద్రల వర్తమానము, 7 తెగుళ్ళ వర్తమానము, ఆయన రెండో రాకడ, 1000 ఏళ్ల పాలన, నూతన సృష్టి, ఈ సమస్తము కూడా ప్రకటన గ్రంథంలో ఉంది. దాన్ని బోధిస్తున్నారా? అది బోధించడం లేదు. ఆజ్ఞలు ఎలాగో పాటించడం లేదు, సువార్త అన్న పరిపూర్ణంగా వీరు చాటించడం లేదు. యూదులు సువార్త చాటించడం లేదు, ఆజ్ఞలన్నా సరిగా వారు పాటించడం లేదు. ఆజ్ఞలు పాటించేవారు పరిపూర్ణంగా ఆజ్ఞలు పాటించడం లేదు, సువార్త చాటించేవారు పరిపూర్ణ సువార్త చాటించడం లేదు. కానీ ఒక సంఘం ఉంటుంది, ఈ సంఘము దేవుని ఆజ్ఞలను దేవుడు చెప్పినట్లుగా పాటిస్తుంది. ఈ సంఘము సువార్తను పరిపూర్ణంగా చాటిస్తుంది. పరిపూర్ణ సువార్త, కంప్లీట్ గాస్పల్, ప్రవచనాల సువార్త, రాకడ సువార్త ఈ సంఘము చాటిస్తుంది. సువార్త అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను మాత్రమే కాదు, అది ఆయన భూలోక పరిచర్య మాత్రమే.
భూమి మీద ఆయన చేసిన పరిచర్య మాత్రమే. ప్రకటన గ్రంథంలో ఉన్నది అసలైన సువార్త. ఆయన 2000 సంవత్సరాలుగా పరలోక రాజ్యంలో ఏం జరిగిస్తున్నారో అది ప్రకటనలో ఉంది మనకి. రెండోసారి ఎలా రాబోతున్నాడో ప్రకటనలో ఉంది మనకి. 1000 ఏండ్ల పాలన ఎలా జరగబోతుందో ప్రకటనలో ఉంది మనకి. నూతన సృష్టి ఎలా జరగబోతుందో ప్రకటనలో ఉంది మనకి. ఈ ప్రవచనాల సువార్త, రాకడ సువార్త, కంప్లీట్ గాస్పల్, పరిపూర్ణ సువార్త మనము చాటించాలి. ఒక సంఘం ఉన్నది, ఆ సంఘం మాత్రమే దేవుని ఆజ్ఞలు గైకుంటుంది. ఆ సంఘం మాత్రమే యేసుని గురించి సాక్ష్యం ఇస్తుందంటే సువార్త చాటిస్తుంది. పరిపూర్ణ సువార్త, కంప్లీట్ గాస్పల్, సంపూర్ణ సువార్త, రాకడ సువార్త, ప్రవచనాల సువార్త నా సంఘము చాటిస్తుంది. ఏ సంఘం చెప్పాలి మీరు నాకండి? చెప్పండి. శేషించబడ్డ సంఘము. ఆ సంఘం పేరేంటి చెప్పండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, సెవెంత్ డే అడ్వాంటిస్ట్. సెవెంత్ డే అంటే దేవుని ఆజ్ఞలు పాటించుట. అందులో 7వ రోజును విశ్రాంతిని పరిశుద్ధముగా ఆచరించటం. అక్కడ దాకా ఒక సెక్షన్ అది సెవెంత్ డే అంటే. రెండవది అడ్వాంటిస్ట్ అంటే రాకడ గురించి ఎదురు చూచుట. ఆజ్ఞలు పాటించుచు యేసుని రాకడ వర్తమానాన్ని చాటించే సంఘము. ఇది శేషించబడ్డ సంఘం. ఇది పాటించే సంఘము, చాటించే సంఘము, దేవుని 10 ఆజ్ఞలు పాటించే సంఘము, యేసుని రాకడ వర్తమానాన్ని చాటించే సంఘము. ఇది సెవెంత్ డే అడ్వాంటిస్ట్ సంఘము. ప్రేమటువంటి దేవుని సంఘమా. వాక్యం ముగించక ముందు నేను మీకు ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పాలి. ప్రకటన గ్రంథంలో 2 అధ్యాయాలు చూసాం మనము. ఏంటి ఆ 2 అధ్యాయాలు చెప్పండి? 12వ అధ్యాయము, 17వ అధ్యాయము. 12వ అధ్యాయంలో ఒక స్త్రీని చూశారు మీరు. ముందు బైబిల్ ఉందన్నట్టు చెప్పండి. ఆ స్త్రీ ఏం ధరించుకొని చెప్పండి? సూర్యుడిని. దేని మీద నిలబడింది? ఏం కిరీటం పెట్టుకుంది? నక్షత్రాలు. స్త్రీ అంటే దేని సూచిస్తుంది చెప్పండి? సంఘము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం అంటే వెలుగు. వెలుగు దేన్ని సూచిస్తుందండి? వాక్యాన్ని సూచిస్తుంది. ఈ సంఘము వాక్యము ధరించి, వాక్యం మీద నిలబడి, వాక్యముని కిరీటంగా పెట్టుకుంది. ఈ సంఘముతో ఎవరు పోరాటం చేస్తున్నారండి? ఘటసర్పం అంటే ఎవరు? సాతానుడు. ఓకే, ఎందుకు పోరాటం చేస్తున్నాడు సాతానుడు అంటే, ఈ సంఘంలో శేషించబడ్డ వారు 2 పనులు చేస్తున్నారు. ఏంటి ఆ 2 పనులు చెప్పండి? ఆజ్ఞలు గైకుంటున్నారు, యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అంటే పాటిస్తున్నారు, చాటిస్తున్నారు. ఆజ్ఞలు పాటిస్తున్నారు, యేసుని సాక్ష్యాన్ని చాటిస్తున్నారు. వీళ్ళ సెవెంత్ డే ఉన్నారు, మరియు అడ్వాంటిస్ట్ అయి ఉన్నారు. అర్థమవుతుందండి? సెవెంత్ డే అడ్వాంటిస్ట్ అంటే పాటించుచు చాటించే సంఘము. సెవెంత్ డే అంటే మోషే ధర్మశాస్త్రం కాదు, దేవుని 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము, దాన్ని పాటిస్తున్నారు. అడ్వాంటిస్ట్ అంటే యేసును భూలోక పరిచర్య కాదు, పరలోక పరిచర్య, 2వ రాకడను చాటించే సంఘము ఈ సంఘము. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ సంఘము 10 ఆజ్ఞలు పాటిస్తూ యేసుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే సంఘము, రాకడ కొరకు ప్రకటించే సంఘము. ప్రకటనలో 17 అధ్యాయంలో స్త్రీ ఉంది. ఆ స్త్రీ దేని మీద కూర్చొని చెప్పండి? విస్తారమైన జలముల మీద. జలములు దేన్ని సూచిస్తున్నాయండి? ప్రజల్ని. ఈ స్త్రీ మంచి స్త్రీ, చెడ్డ స్త్రీ అండి? చెడ్డ స్త్రీ. వేశ్య అన్నాడు. వేశ్య అంటే భర్త ఇంటి పేరు కలిగి ఉందంటే యేసుక్రీస్తు శిరసైన సంఘానికి యేసుక్రీస్తు పేరు కలిగి ఉంది. ఆ సంఘము పేరు పెట్టుకుంది, కానీ ఆయన ఆజ్ఞలకు లోబట్టం లేదు. పైపెచ్చు ఈ స్త్రీ, ఈ సంఘము సాతాను పక్షాన్ని నుండి ఎవరిని చంపింది? దేవుని పరిశుద్ధులను చంపింది. ఎంతమంది క్రైస్తవులను చంపింది చెప్పండి? కేథలిక్ సంఘము 15 కోట్ల మంది క్రైస్తవులను చంపేశారు. చరిత్రలో చూసుకోండి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి, చెక్ చేయండి. క్రైస్తవులకు హింసాకాలము, క్రిస్టియన్ పర్సిక్యూషన్ అని చెప్పేసి కొట్టండి, దాంట్లో వస్తుంది. 15 కోట్ల మంది క్రైస్తవులను చంపారు రోమన్ క్యాథలిక్లు ఇంతవరకు చరిత్రలో. అందుకనే అంత మాత్రం కాదు, మహాబబులోన్ అని పేరెట్టాడు సంఘం దేవుడు. ఎందుకంటే బబులోన్ అంటే తారుమారు, గలిబిలి, కన్ఫ్యూజన్. ఈ రోమన్ క్యాథలిక్ సంఘము బైబిల్ని తారుమారు చేశారు, క్రైస్తవులను గలిబిలి గురి చేశారు, క్రైస్తవుల్ని కన్ఫ్యూజన్లో పెట్టి తప్పుడు బోధల వారికి బోధించారు క్రైస్తవులు. అందుకని ఆ సంఘమునకు మహాబబులోని పేరు పెట్టాడు. ఆ బబులోని వ్యవస్థ పైకెత్తబడుతుందా, కూలిపోతుందా? కూలిపోతుంది. నువ్వు కూలిపోయే సంఘంలో ఉన్నావా, ఎత్తబడే శేషించబడిన సంఘంలో నువ్వు ఉన్నావా? పరిశీలన చేసుకుందాం. మనము శేషించబడ్డ సంఘంలో ఉన్నాము. మన బంధువులు చాలామంది బబులోనులో ఉన్నారు. వారికి మనము ఎలుగెత్తి చాటిందాము, అయ్యో బబులోను కూలిపోవచ్చున్నది, కమౌట్, మీరు బయటికి రండి బబులోను నుంచి అని చెప్పేసి వారికి మనము
ఎలుగెత్తి చాటిందాము. ఇది శేషించబడ్డ సంఘము, ఇది పాటించే సంఘము, చాటించే సంఘము, ఇది ఆజ్ఞలు గైకుంటూ యేసుని గురించి సాక్ష్యం ఇచ్చే సంఘము, ఇది సెవెంత్ డే ఎటువంటి సంఘం అని ప్రపంచానికి మనము ఎలుగెత్తి చాటిందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. చక్కని వర్తమానం కదండి. మనము ఎక్కడ నిలబడి ఉన్నామో అనేటువంటిది మనకు తెలియకపోతే మనం ఎంతకాలము మన యొక్క ప్రయాణము ఆత్మీయమైనటువంటి ప్రయాణం చేస్తున్న దానికి అర్థం అనేటువంటిది ఉండదు. కాబట్టి మనం ఏమై ఉన్నామో మనకి తెలియపరిచినటువంటి పెద్దలు మన యొక్క మెట్రో సెక్షన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు పాస్టర్ శామ్యుల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ యొక్క ఆరాధన మనం ముగించుకున్నట్టు కొరకు మనందరం కూడా లేచి నిలబడినట్లయితే సాంగ్ నంబర్ 162 చాటించుడి మనుష్య జాతికే సునామము అనే పాట పాడుతూ దేవుణ్ణి మహింపడదాం. దయచేసి కొంతమంది పాట పాడు కొరకు సహాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. రండి. 162. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేషణ స్వాదము వీను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతోటి తేడి వార ఆనందంబుతో నాడుగోయుదురుడని వాగ్దత్తంబుతో మన్నాను గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండు నేము చావు కాలము, సదా నశించు పోవు వారికి సుభాగ్యము. విదంబు చూపగోరి ఆశ తోడ నిత్యము విన్పించుచుందుము. చాటుదాము 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 సత్య సువార్తను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అప్పగించబడినటువంటి ఈ యొక్క పరిచర్యను మనము విశ్వసించటమే కాకుండా అనేక మందికి మనము ఇది తెలియచేసేటువంటి బిడ్డలుగా, మనందరము కూడా ఆయన యొక్క ఫాలోవర్స్గా, మనందరము కూడా ఆ యొక్క మిషన్ని, ఆ యొక్క పనిని ముగించేటువంటి వారిగా మనందరము సిద్ధపడాలని, ఒక క్రీస్తు యొక్క సైనికులుగా మనందరము కూడా సిద్ధపడులాగన దేవుడు మనకి సహాయం చేయాలని, ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం కనుక నీవు దేవునిపై ఆనుకొని దేవునికి నీ విజ్ఞాపన చేయి. ప్రభా, నన్ను నీ యొక్క పనిముట్టుగా నీవు ఉపయోగించుకో. ప్రభా, నీ రాకడ కొరకు సిద్ధపడినటువంటి వానిగా నేనున్నాను కనుక అనేక మంది నా బంధువులు, అనేక మంది నా యొక్క రక్త సంబంధికులు నశించిపోతున్నటువంటి వారిని రక్షించేటువంటి పనిలో నన్ను కూడా స్థిరపరచు అని
నీకు అంగీకారమైనట్లయితే ఈ యొక్క ముగింపు ప్రార్థనలో నువ్వు ఏకీభవించు. దేవుడు తప్పక నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ యొక్క ప్రార్థన కూడా మన యొక్క నాయకులు ఓకే, ఈ యొక్క ముగింపు ప్రార్థన నేను చేస్తుండగా దయచేసి అందరూ కూడా ఏకీభవిద్దాం. అందరూ కూడా ఈ యొక్క ప్రార్థనలో ఒక తీర్మానంతో మనం ముందుకు వెళ్ళి ప్రభు యొక్క ఆ యొక్క పనిలో పాలుభాగస్తులమై ముందుకు వెళ్ళటానికి మనం సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మరొకసారి మీకు వందనాలు తండ్రి. నాయన ఈ చక్కని విశ్రాంతి దిన ఆరాధనలో నాయన పాలుభాగస్తుల గుట్టు కొరకు మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ దాసుని ద్వారా తండ్రి నీవు మాట్లాడే విధానాన్ని బట్టి మీకే లెక్కించలేని స్తోత్రాలయ్యా. అవును ప్రభువా, నాయన ఈ లోకమే నాయన స్నేహము తండ్రి మీకు నాయన వైరమని తెలియపరిచినటువంటి గొప్ప దేవుడివి. ఈ లోకములో ఉన్నటువంటి నాయన ఈ యొక్క గలిబిలి అంతటిని కూడా సరిచేసుకున్నట్టు కొరకు నీ వాక్యమనే వెలుగు ద్వారా మా ప్రభా మేము ముందుకు కొనసాగుట కొరకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన నీ దాసుడు మా ప్రభ తండ్రి నోటి బోరగా నీ ఉండి నాయన బయలుపరిచిన ప్రతి మర్మాన్ని బట్టి మీకే వందనాలయ్యా తండ్రి. మేమేమై ఉన్నామో నాయన మేమున్నటువంటి నాయన మా స్థితిని మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నాయన ఈ సమయమందు మా ప్రభా మేము తండ్రి వాక్యానుసారముగా జీవిస్తున్నామా లేదా అనేటువంటిది నాయన వ్యక్తిగతంగా మేమందరము పరిశీలన చేసుకొని మా ప్రభా నాయన నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా నీ యొక్క ఆజ్ఞలు పాటించేటువంటి బిడ్డలుగా మేమందరం ముందులాగిన మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మా ప్రభా నాయన మా యొక్క నాయన ఇరుగు పొరుగు వారిని, మా యొక్క రక్త సంబంధికులను, మా యొక్క బంధుమిత్రులందరినీ కూడా తండ్రి నాయన ఆ యొక్క గలిబిలి నుండి లేవనెత్తుట కొరకు కావలసిన జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. కావలసిన ధైర్యమును మాకు నాయన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మాకు కావలసినటువంటి నాయన మీ యొక్క పరిశుద్ధ మర్మములు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా ప్రభా నీ చిత్తమైతే తండ్రి ముందుగా విజ్ఞాపన చేసిన రీతిగా నాయన సంఘ బిడ్డలు ఎవరైతే బలహీనత ఉన్నారో వారందరినీ కూడా మీరు నాయన మంచి ఆరోగ్యముతో స్వస్థపరిచి తండ్రి తిరిగి నీ సన్నిధిలో నాయన నీ సాక్షులుగా నిలబెట్టుకొని నీ యొక్క పనిలో పాలుభాగస్తులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగానే మా ప్రభా నీ ప్రియ సేవకులు నాయన పాస్టర్ శామ్యూల్ గారు యొక్క కుమారుడు తండ్రి నాయన వచ్చే సోమవారం నుండి మా ప్రభు తండ్రి ఆ బిడ్డ రాస్తున్నటువంటి ఆ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్లో, అలాగనే ఈ రోజు నుండి నాయన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రాస్తున్నటువంటి నాయన బిడ్డలు, ముఖ్యంగా మా ప్రభా సంఘ బిడ్డలైనటువంటి నాయన చిన్న బిడ్డ తండ్రి నిస్సి ఈ రోజు నుండి ప్రారంభించినటువంటి ఆ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్లో నాయన బిడ్డలకు మీరు జ్ఞానాన్ని దయచేస్తారని నమ్ముతున్నాం నాయన. బిడ్డలు మా ప్రభా రాయబోతున్నటువంటి ఆ యొక్క ఎగ్జామ్స్లో, అలాగనే తండ్రి నాయన మా యొక్క సంఘ బిడ్డలైనటువంటి సుశీలమ్మ గారి యొక్క స్కూల్లో నాయన రాస్తున్నటువంటి ఆ యొక్క 10th క్లాస్ బ్యాచ్ ఏదైతున్నదో వారందరికీ కూడా చక్కని జ్ఞానాన్ని దయచేస్తారని మేము నమ్ముతున్నాం. వీరందరూ కూడా మా ప్రభా నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉంటుండగా బిడ్డలను ఎప్పుడు కూడా తలగానే ఉంచుతారని మేము నమ్ముచున్నాం తండ్రి. మంచి విజయముతో మా ప్రభా నాయన నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి బిడ్డలుగా వీరిని నిలవబెట్టుకోనమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా నాయన సంఘములో నాయన కలిగినటువంటి నాయన గలిబిలిని కూడా సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మేమేమై ఉన్నామో, మేము ఎక్కడ నిలబడి ఉన్నామో తండ్రి అది మీరు మాకు బయలుపరుస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ యొక్క స్వార్థ పరిచర్య కొరకు ఈ లోక స్నేహంతో మా ప్రభ, ఈ లోక ఆశలతో మా ప్రభ తండ్రి మేము నాయన కాంప్రమైజ్ అవ్వక నాయన మమ్మలను మేము సరిచేసుకుంటూ నాయన ధైర్యముగా బలముగా నిలబడి తండ్రి మీ యొక్క స్వార్థ పరిచయాలను ముందుకు వెళ్ళట కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మా ప్రభ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మోక్షణమ్మ గారిని జ్ఞాపకం చేసుకోనండి నాయన. ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి మా ప్రియులు తండ్రి రాజు గారిని, అలాగే మా ప్రభ తండ్రి సౌభాగ్యలక్ష్మి గారిని కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యమును బలం శక్తిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభ ప్రతి విజ్ఞాపన కూడా మీరు విని ఉన్నారు నాయన. సమాధానమును మాకు దయచేస్తారని మేము నమ్ముతూ ఇది మొదలుకొని మా ప్రభ మేము నూతనమైనటువంటి నాయన ఉద్యోగమును మేము పొందుకొని
నూతనమైనటువంటి బలముతో మా ప్రభా మీ యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళట కొరకు సహాయం చేయమని, అదే రీతిగా మా ప్రభా ఈ నెల 21వ తారీఖున జరిగేటువంటి మా ప్రభు తండ్రి 6వ ప్రజా పరిషత్ సభలు మా ప్రభా హైదరాబాద్ మెట్రో సెక్షన్ని ఆశీర్వదించమని, అందులో పాలుభాగస్తులయ్యే నాయన ప్రతినిధులను దీవించమని, 2 దినాలు కూడా మా ప్రభా నాయన అక్కడికి కూడి వచ్చేటువంటి సంఘ విశ్వాసులను దీవించమని, నాయన మెట్రో సెక్షన్ నాయకులను ఆశీర్వదించమని, నాయన పని వారందరినీ కూడా నాయన సేవ చేస్తున్నటువంటి సేవకులందరినీ వారి కుటుంబాలను దీవించమని, వారి సంఘాలను ఆశీర్వదించమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి, మా రుణస్తులు మీకు క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి, మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముడైన దేవుని సహవాసము సదాకాలము తల ఉంచిన సంగమంతుడికి మీ కృప తోడ నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము, ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వశంబు కృమ్మరించుము దేవా,